దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 85. అశ్విన్ని చూడకుండా ఉండలేకపోతున్న ఆనంది. కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నిద్రలో ఉన్న అశ్విన్ బామ్మగారి దగ్గర నుండి వస్తున్న ఫోన్ కాల్ విని మేలుకుంటూ ఉంటాడు. ఆ టైంలో బామ్మగారి నుంచి కాల్ రావడం చూసి ఆశ్చర్యపోతూ నిద్ర మబ్బుని వదిలేసి కాస్త కంగారుగానే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. ఆనంది నీ దగ్గరికి వస్తానని గొడవ చేస్తుందిరా, నిన్ను వచ్చి తీసుకువెళ్ళమని అంటుంది అని చెప్తుంది బామ్మగారు. ఈ టైంలో వచ్చి తీసుకువెళ్ళడం ఏంటి బామ్మ అని అడుగుతాడు ఆశ్చర్యపోతూ. ఏం చేయను, నీ పెళ్ళాం అలా ఏడుస్తుంది, అందుకే ఈ టైంలో నీకు ఫోన్ చేసి నీ నిద్ర డిస్టర్బ్ చేయక తప్పలేదు. ఎంత చెప్పినా నా మాట వినిపించుకోవడం లేదు అని అంటుంది. ఒకసారి తనకు ఫోన్ ఇవ్వు అంటాడు అశ్విన్. ఇదిగో నీ మొగుడు నీతో మాట్లాడతాడట అంటూ దమయంతి గారు కాస్త చిరాకు పడుతూ ఆనందికి ఫోన్ ఇస్తుంది. హలో యమ్మా అంటుంది అప్పటికే కారిపోతున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ. తను ఏడుస్తూ మాట్లాడడం అశ్విని కూడా అర్థమై ఏమైంది ఆనంది, ఈ టైంలో ఈ గోలేంటి అని అడుగుతాడు. నేను గోల చేయకుండా ఉండాలి అంటే ఇప్పుడు నువ్వొచ్చి నన్ను తీసుకువెళ్ళాలి అమ్మా అని అంటుంది. ఈ టైంలో నేను రావడం ఎందుకు, రేపు మార్నింగ్ వచ్చి తీసుకువెళ్తానులే అని అంటాడు. అప్పటి వరకు నేను ఉండలేను అమ్మా, రోజు నిన్ను చూస్తూ నిద్రపోయే నేను ఇవాళ నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. ప్లీజ్ అమ్మా త్వరగా రావా అని రిక్వెస్ట్ చేస్తుంది. నీకంతగా రావాలనుంటే మీ మావయ్యను అన్నయ్యను తీసుకుని వచ్చేసేయ్ అంటాడు చిరాకు పడుతూ. అమ్మో, వాళ్ళని లేపితే నన్ను అస్సలు పంపించరే అమ్మా, రేపు మార్నింగ్ వరకు ఉండమని రిక్వెస్ట్ చేస్తారు. నేను ఉండలేకనే కదా నీకు ఫోన్ చేసింది అని అంటుంది చేత్తో కన్నీళ్ళు తుడుచుకుంటూ. అక్కడికి వెళ్లే వరకు గోల, మళ్ళీ ఇప్పుడొచ్చి తీసుకువెళ్ళమని గోల. రేపు మార్నింగ్ వరకు వెయిట్ చేయి అంటాడు అశ్విన్. లేదు అమ్మా, నేను అస్సలు వెయిట్ చేయలేను, నువ్వు రానంటే నేనే ఏ ఆటోకో క్యాబ్కో వస్తాను అని అంటుంది. పిచ్చేమైనా పట్టిందా, ఆడపిల్ల అయ్యుండి ఈ టైంలో ఆటో క్యాబ్ అంటావేంటి అని తిడతాడు. మరి నువ్వు రాయమ్మా, నువ్వు వచ్చే వరకు నేను ఇలాగే ఏడుస్తూ కూర్చుంటాను అని అంటుంది. ఇక తను చెప్పినా వినదని అశ్వినికి అర్థమై సరే వస్తున్నానులే ఉండు అంటాడు సోఫాల నుండి లేస్తూ. త్వరగా రాయమ్మా, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది. అశ్విన్ నైట్ డ్రెస్లోనే ఉండి ఆనందిని తీసుకురావడానికి బయలుదేరతాడు. ఎంత ఆతృతపు పిల్లవే, రేపు ఉదయం వరకు ఉండలేవా అంటూ కసిరించింది బామ్మగారు. ఉందామని వచ్చాను బామ్మ, కాని ఎందుకో ఈ అమ్మని చూడకుండా ఉండలేనని నాకిప్పుడే అర్థమైంది అని బాధపడుతూ చెప్తుంది. ఏడ్చావులే, అనవసరంగా ఇప్పుడు వాడి నిద్ర కూడా డిస్టర్బ్ చేశావు అని తిడుతుంది. గోడ గడియారంలో టైం 12 చూపిస్తూ ఉండగా అశ్విన్ కారు వచ్చి ఆగుతుంది. అప్పటికే ఇంట్లో నుండి బయటికొచ్చి బామ్మగారితో కలిసి వెయిట్ చేస్తున్న ఆనంది కారు రావడం చూసి సంతోషపడుతుంది. అశ్విన్ ఆనంది నిలయం అనే బోర్డుని చూస్తూ గేట్ తీసుకుని లోపలికొచ్చేసరికి అశ్విని చూడగానే ఆనంది సంతోషపడుతూ యమా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తుంటుంది. ఆనంది అలా వెళ్ళడం చూసి పిచ్చి పిల్ల అని నవ్వుకుంటుంది బామ్మగారు. ఆనంది అలా పరిగెత్తుకుంటూ రావడం అశ్విన్ చూస్తూ ఉండగానే యమా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి అశ్విన్ నడుం చుట్టూ చేతులు బిగించి అశ్విన్ ఛాతి మీద తలవాల్చి గట్టిగా హక్ చేసుకుంటుంది. తన్ని అంతగా అల్లుకుపోయి హక్ చేసుకున్న ఆనందిని చూసి అశ్విన్ ఆశ్చర్యపోతూ ఒక రకంగా అశ్విన్ కూడా ఆనందిని అప్పటి వరకు మిస్ అయ్యాడనే భావంతో తన వెన్ను మీద చేపెట్టి దగ్గరికి తీసుకుంటాడు. బామ్మగారు దగ్గరికొచ్చి తను నీకోసం ఏడుస్తుంటే చూస్తూ ఊరుకోలేక నీకు ఫోన్ చేశాను అశ్విన్ అని అంటుంది. నిన్ను చూడకుండా ఉండలేనని నాకు ఇప్పుడే తెలిసింది అమ్మా అంటూ అశ్విన్ ముఖాన్ని చేతిలోకి తీసుకుని మెరుస్తున్న కళ్ళతో చెప్తుంది. అశ్విన్ తన కళ్ళల్లో ఆ మెరుపులు చూస్తూ తడి ఆరని తన కన్నీళ్ళను చూస్తాడు.
ఈ టైంలో వాణ్ణి ఇబ్బంది పెట్టావు కదే రాక్షసి అని బామ్మగారు మనవరాల్ని అంటుంటే, పర్వాలేదులే బామ్మ, ఇక వెళ్ళి పడుకో, దీన్ని తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పి, ఇక పద అంటూ తన చేయి పట్టుకుని తీసుకుని వెళ్తుంటే, ఉండు అమ్మా అంటూ అశ్విన్ చేయి విడిపించుకొని బామ్మగారి దగ్గరకొచ్చి వాళ్ళ బామ్మ బుగ్గన ముద్దు పెట్టి, బాయ్ బామ్మ అని అంటుంది. తన అల్లరి సంతోషానికి బామ్మగారు సంతోషపడుతూ, వెళ్ళిరావే అంటూ తన తల నిమురుతూ చెప్తుంది. ఇక పదయమ్మా అని చెప్పి అశ్విన్‌తో కలిసి బయటకొచ్చి కారులో వెళ్తుంది. వాళ్ళు వెళ్ళిపోయే వరకు బామ్మగారు వాళ్ళని చూసి లోపలికి వెళ్ళబోతూ, పిచ్చి పిల్ల, నేను కూడా వయసులో ఉన్నప్పుడు ఆయన కోసం అలాగే ఆరాటపడేదాన్ని అని అనుకుంటూ వెళ్తుంది. కాసేపట్లో అశ్విన్, ఆనంది ఇంటికి చేరుకుంటారు. ఈ నైట్ అంత గోల చేయకపోతే రేపు ఉదయం వరకు వెయిట్ చేయొచ్చు కదా అంటాడు అశ్విన్. అమ్మో, వెయిట్ చేయలేనని తెలిసే నిన్ను రమ్మని చెప్పాను. ఇంకెప్పుడు నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అమ్మా. ఒకవేళ వెళ్ళినా వెంటనే తిరిగి వస్తాను కానీ ఇలా రాత్రులు గడిచే వరకు ఉండను అని అంటుంది. నిన్నెవరు మళ్ళీ పంపిస్తున్నారు? నిన్ను పంపించడం అదే లాస్ట్ అని చెప్పాను కదా, మళ్ళీ వెళ్తానని అంటావేంటి అంటూ తన మీద సీరియస్ అవుతాడు. పంపించిన అనేసరికి మళ్ళీ బాధపడుతూ ఇన్నోసెంట్ ఫేస్తో చూస్తూ ఉంటుంది. ఇక వెళ్ళి పడుకో, ఇప్పటికే నిద్ర డిస్టర్బ్ చేశావు అని అంటాడు. సరే అని చెప్పి వెళ్ళి ఆల్రెడీ బెడ్ మీద ఉన్న బొమ్మని పట్టుకొని పడుకుంటుంది. అశ్విన్ తన్ని కాస్త కోపంగా చూస్తూ వచ్చి లైట్ ఆఫ్ చేసి వెళ్ళి సోఫాలో పడుకుంటాడు. ఆనంది బొమ్మని హక్ చేసుకుని సోఫాలో పడుకున్న అశ్విన్ని చూస్తూ పడుకుంటుంది. రోజూ తనని చూస్తూ పడుకుంటుందని అశ్వినికి అప్పుడు అర్థమై అదేమీ తెలియనట్టుగా కళ్ళు మూసుకుంటాడు. అశ్విన్ని చూస్తున్న ఆనందంలో ఆనంది కళ్ళు మూసుకొని నిదానంగా నిద్రలోకి జారుకుంటుంది. తను నిద్రపోగానే అప్పటి వరకు కళ్ళు మూసుకుని ఉన్న అశ్విన్ కళ్ళు తెరిచి తన వైపు చూస్తాడు. లైట్ వెలుతురులో తన కళ్ళ కింద కంటతడి ఆరిపోయి ఆ చారకలు మెరుస్తూ కనిపిస్తూ ఉంటే ఆ మెరుపులు చూస్తూ పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయం అమర్, చైతన్య సోఫాలో కూర్చొని పేపర్ చదువుతుంటే దమయంతి గారు కాఫీ కప్పులతో అక్కడికి వస్తుంది. ఆనంది ఇంకా లేవలేదా బామ్మ అని చైతన్య అడుగుతూ కాఫీ కప్పు అందుకుంటాడు. తను రాత్రే వెళ్ళిపోయిందిరా, అశ్విన్ వచ్చి తీసుకువెళ్ళాడు అని చెప్తుంది బామ్మగారు అమర్కి కూడా కాఫీ ఇస్తూ. ఏంటి, రాత్రి వచ్చి తీసుకువెళ్ళాడా? అంటే తనను ఒక్కరోజు కూడా మన ఇంట్లో ఉండనివ్వడంటనా అని కోప్పడతాడు చైతన్య. అమర్ కూడా తను అలా వెళ్ళడం విని ఆశ్చర్యపోతుంటాడు. అశ్విన్ కంటే ముందు అసలు నీ చెల్లెలు ఉంటేనే కదా ఆనంది వెళ్తానని గోల చేస్తే అశ్విన్ వచ్చి తీసుకువెళ్ళాడు అని చెప్తుంది బామ్మగారు. అది చైతన్య మరోలా అర్థం చేసుకుంటూ, ఓహో, తన దుర్మార్గం మావయ్య బామ్మ ముందు బయటపడకూడదని నా చెల్లెలతో ఇలా నాటకం ఆడిచ్చి తీసుకువెళ్ళాడన్నమాట అని అనుకుంటాడు. ఆనంది అక్కడ ఎలా ఉంటుందో ఏమో అనుకున్నానమ్మా, కానీ త్వరగానే అందరితో కలిసిపోయిందన్నమాట అంటాడు అమర్, ఆనంది తనకు తానుగా వెళ్ళినందుకు సంతోషపడుతూ. అయ్యో మావయ్య, మీరేంటి ఇంత అమాయకంగా ఉన్నారు అని అనుకుంటాడు చైతన్య. ఆనంది నిద్రలేచి కిందికొచ్చి అశ్విని కోసం వెతుకుతూ ఉండగా చూడకుండా ఎదురుగా వస్తున్న శిరీష తలని ఢీకొంటుంది. ఇద్దరూ తలలు రుద్దుకుంటూ అబ్బా అంటూ ఒకరికొకరుగా చిరాగ్గా చూసుకుంటారు. నువ్వు రాత్రి మీ పుట్టింటికి వెళ్ళావని చెప్పారు కదా, అంతలోనే ఎలా వచ్చావు అని అడుగుతుంది శిరీష. ఆ మాటలు వింటూ ముత్యాలు, నందిత కూడా అక్కడికి వస్తారు. అదా, రాత్రి మీ అన్నయ్య నాకు ఫోన్ చేసి నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను ఆనంది, ఇప్పుడే వచ్చి నిన్ను తీసుకువెళ్తాను అంటూ ఏడుస్తూ ఒక్కటే గోల చేశాడు అని ఆనంది గుడ్లు మిటకరించి చెప్తుంది. తన మాటలకి శిరీష నొసలు ముడిచి ప్రశ్నార్థకంగా చూస్తుంటే, రేపు ఉదయం వరకు వెయిట్ చేయమని నేను మీ అన్నయ్యని ఎంత బతిమలాడినా వినకుండా, లేదు ఆనంది, ఇప్పుడే వచ్చి తీసుకెళ్తాను అని నా దగ్గరకొచ్చాడు. మీ అన్నయ్య బాధను చూడలేక
నా నిద్ర డిస్టర్బ్ చేసుకొని మరీ ఆ టైంలో వచ్చాను అని తాపీగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆనంది మాటలకు శివంగి ఆశ్చర్యపోతూ, ఇదేంటమ్మా, నీ కోడలు అన్నయ్య గురించి అలా చెప్తుంది అని అంటుంది. ముత్యాలు నవ్వుతూ, మీ వదిన చెప్పేది రివర్స్ చేసుకుని శిరీషమ్మా, అప్పుడు మీకు అర్థమవుతుంది అని అంటుంది. ముత్యాల మాటతో శిరీష రివర్స్ చేసుకొని జరిగిన సీన్ని ఊహించుకొని, ఓహో, ఇదా జరిగింది అని అనుకుంటుంది. ఆనంది అశ్వినికి అలా దగ్గరవుతున్నందుకు నందిత సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీపక్ ఒక రూంలో కూర్చొని టీవీలో సినిమాల మీద సినిమాలు చూస్తూ, అబ్బా, నిన్నటి నుండి ఇన్ని లవ్ మూవీస్ చూస్తున్నా చైతన్య శిరీషని గ్రిప్పులో పెట్టుకోవడానికి ఒక్క ఐడియా కూడా తోచడం లేదు అని అనుకుంటూ ఉండగా గౌతమి అక్కడికొచ్చి, జాబుకి కూడా వెళ్లకుండా నిన్నటి నుండి సినిమాలు చూస్తూ కూర్చున్నావేంటి దీపక్ అని అడుగుతుంది. తనను చూడగానే కోపం తెచ్చుకుంటూ, నా ఇష్టం, నన్ను క్వశ్చన్ చేయడానికి మీరెవరు అని అడుగుతాడు. అయితే నేను క్వశ్చన్ చేస్తున్నాన్రా, ఉద్యోగానికి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని ఈ సినిమాలు చూడవేంటి అంటూ వీరేంద్ర వస్తాడు. వాళ్ళ బావ దగ్గర నేను ఉద్యోగం మానేశాను అని ఉరిమే కళ్ళతో చెప్తాడు. మంచి ఉద్యోగమే కదా, ఎందుకు మానేశావు అని అడుగుతాడు వీరేంద్ర. మానేక వీళ్ళ బావ మాకు పెళ్లి చేసినందుకు వీళ్ళ బావని పొగుడుతూ అక్కడే ఉద్యోగం చేయమంటారా అంటూ కోప్పడతాడు. అది కాదురా, ఇప్పుడు నువ్వు ఒక్కడివి కాదు, నీకు భార్య కూడా తోడైంది, తనని పోషించుకునే బాధ్యత నీదే కదా అని అంటాడు. నేను తననేమీ పోషించను, తను తనే పోషించుకుంటుంది, లేకపోతే ఊరుకుంటుంది. తను నాకు భార్య అని మీరనుకుంటున్నారు కానీ నేననుకోవడం లేదు అని అంటాడు. సరే, అనుకోవడం లేదు, నా విషయాన్ని వదిలేయండి. కానీ ఉద్యోగం మానేసి ఇలా ఇంట్లో ఖాళీగా కూర్చొని సినిమాలు చూడటం తప్పు కదా అంటుంది గౌతమి. తప్పే, కానీ ఒక ముఖ్యమైన కార్యాన్ని తలపెట్టడం కోసమే ఈ తప్పుని చేస్తున్నాను. ఇక ఉద్యోగం అంటావా, అమర్ బాబాయ్ చైతన్య నాకు ఉద్యోగం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో నాకు నా ఉద్యోగం గురించి ఎలాంటి టెన్షన్ లేదు అంటాడు తాపీగా సినిమా చూస్తూ. మరి అదేదో వెళ్ళి జాబ్ చూసుకోవచ్చు కదా, ఇలా ఇంట్లో ఉండటం ఎందుకు అని అడుగుతుంది గౌతమి. చెప్పాను కదా, ఒక ముఖ్యమైన కార్యాన్ని తలపెట్టబోతున్నానని. అయినా నా గురించి తమరేమీ చెప్పనక్కర్లేదు. మీరిద్దరు వెళ్తే నేను సినిమా చూడటంలో బిజీ అయిపోవాలి అని అంటాడు. వీడికి పైత్యం బాగా ఎక్కువైందిలేమ్మా, అది కుదిరితే గాని దారికొస్తాడు. వాడి గురించి పట్టించుకొని నువ్వు నీ మైండ్ పాడు చేసుకోకు తల్లి అని కోడలికి చెప్పి వెళ్ళిపోతాడు. నాన్న వెళ్ళాడు కదా, మీరు కూడా వెళ్ళండి అంటాడు తన వైపు చిరాగ్గా చూస్తూ. వెళ్తాను కానీ నువ్వు ఎలాగో ఉద్యోగం చేయడం లేదు, నేనైనా ఉద్యోగం చేయాలనుకుంటున్నాను, నాకు పర్మిషన్ ఇస్తావా అని అడుగుతుంది. మీరు కొత్తగా ఉద్యోగం చేయడం ఏంటి, మీ నాన్న వాళ్ళ కంపెనీ ఉంది కదా అని అంటాడు. మన పెళ్ళి ఎలా జరిగిందో చూశాక నాన్న ఆఫీస్కి ఎలా వెళ్తాను, అందుకే స్వతహాగా నాకంటూ ఏదైనా జాబ్ చూసుకోవాలి అనుకుంటున్నాను అని అంటుంది. మీ ఇష్టం, ఏమైనా చేసుకోండి, మీ గురించి నన్ను అడగాల్సిన అవసరం లేదు అంటాడు సినిమా చూడటంలో బిజీ అవుతూ. మంచిది అని గౌతమి కూడా కాస్త కోపంతో వెటకారంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన కోపానికి చిరాకు పడుతూ సినిమా చూస్తుండగా అందులో ఒక సీన్ చూసి, ఎస్, మన చైతు ఆ శిరీషని పడేయటానికి ఇదే మంచి ప్లాన్ అని అనుకుంటాడు. ఏంటోయమ్మా, ఇక్కడ ఉంటేనేమో అన్నయ్యని మావయ్య వాళ్ళని చూడాలనిపిస్తుంది, అక్కడికి వెళ్తేనేమో నిన్ను చూడాలనిపిస్తుంది. కానీ అమ్మా, నాది ఒక పెద్ద డౌట్, అది తీరుస్తావా అని అడుగుతుంది ఆఫీస్కి రెడీ అవుతున్న అశ్విని చూస్తూ. ఏంటో అంత పెద్ద డౌట్ అంటాడు సూట్ తీసి వేసుకుంటూ. నువ్వు లేకుండా నేను ఇన్ని సంవత్సరాలు ఆనంద నిలయంలో ఉన్నాను కదా, మరి ఇప్పుడు ఎందుకు నేను చూడకుండా ఉండలేకపోతున్నాను అని అడుగుతుంది. ఎందుకు చూడకుండా ఉండలేకపోతుందో అశ్వినికి అర్థమై తన వైపు చూస్తాడు. చెప్పు అమ్మా, నిన్ను చూడకుండా నేను ఎందుకు ఉండలేకపోతున్నాను అని ఇన్నోసెంట్ ఫేస్తో అడుగుతుంది.
కానీ అశ్విన్ అతనికి తెలిసిన ఆ భావాన్ని బయటకు ప్రదర్శించడం ఇష్టం లేక, ఏమో నాకేం తెలుసు అంటూ ఆఫీస్కి రెడీ అవుతుంటాడు. ఊరిక నన్ను తింగర్దానివి అంటావు కదా! నేను తింగర్దాన్ని అంటే నువ్వు తెలివైన వాడివే కదా! మరి ఈ మాత్రం నా డౌట్ క్లియర్ చేయకపోతే నువ్వు తెలివైన వాడివి ఎలా అవుతావు? అని ఊపిరాడకుండా మాట్లాడుతూ ఉంటుంది. కానీ అశ్విన్ తన మాటల్ని పట్టించుకోకుండా అక్కడ ఉన్న టై తీసి కట్టుకుంటూ ఉంటాడు. అబ్బా యమా! ముందు నా డౌట్ క్లియర్ చెయ్యి అంటుంది కట్టుకోబోతున్న టైని చెడగొట్టి దాన్ని చేతిలోకి తీసుకొని. ఏ తింగరదానా! అక్కడ ఆఫీస్ టైం అవుతుంది. నీ మాటలతో నన్ను విసిగించకుండా నన్ను రెడీ కానివ్వు అంటూ గట్టిగా అరిచి తన చేతుల నుంచి టై తీసుకుంటాడు. అలా అరిచేసరికి భయపడుతూ ఛ! నువ్వు ఎప్పుడు నా మీద కయ్యమంటావేంటి అమ్మా అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను అడిగిన ప్రశ్నని మరొకసారి గుర్తు చేసుకుంటూ అశ్విన్ టై కట్టుకుంటూ ఉంటాడు. రోడ్డు పక్కన ఓ చెట్ల చాటున ఓ 10 మంది రౌడీలు ఎదురు చూస్తూ ఉండగా ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి చైతన్యం తీసుకొని దీపక్ బైక్ మీద అక్కడికి చేరుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు చేయబోతున్న ప్లాన్ ఏంటి? ఇదేనా వర్కౌట్ అవుతుందా? లేదంటే బెడిసి కొడుతుందా? చైతన్య, జితేంద్ర ఎదురుపడే సందర్భం ఎలా రాబోతుంది? ఈ ఇద్దరి ప్లాన్స్ గురించి అశ్విన్ తెలుసుకుంటాడా? కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.